ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ ఘటనలో పోలీసులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నారని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని ఓయూ ఏసీపీ జగన్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఆయన ఆదివారం మీడియాకు వివరాలు తెలిపారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘర్షణల్లో కీలక విషయాలను బయటపెట్టారు. ఈ ఘటనలో ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరు విద్యార్థులకు గదుల కేటాయింపు విషయంలో ఇన్ఫ్లో అధికారులతో విద్యార్థి సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఆ తర్వాత కొందరు విద్యార్థులు ధర్నాకు దిగగా మరో విద్యార్థి సంఘం ప్రతినిధులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. థ్రెట్ చేసినట్టుగానే కానీ పోలీస్ వాళ్ళను డెరిగేటివ్ వర్డ్సే కానీ యూజ్ చేస్తే న్యాయపరంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాము. దీన్ని ఈ విధంగా దయచేసి అందరూ కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇక ముందు కూడా ఇఫ్లూఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ గొడవలు జరిగినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. మాకు శాంతి భద్రతలు ముఖ్యం. ఇక్కడ యూనివర్సిటీ యొక్క శాంతి ముఖ్యం. మాకు ఇక్కడ ఇఫ్లూఏ కానీ ఓయూఏ కానీ ఎక్కడ కూడా మాకు గొడవలు ఏదైనా జరిగినప్పుడు మాకు బయాస్ ఏదైతే పక్షపాతం లేకుండా, మాకు ఆర్గనైజేషన్ అనే డిఫరెంట్ లేకుండా పక్కా చర్యలు తీసుకుంటాం. దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు, మమ్మల్ని అడగొచ్చు, లేదంటే మా పై అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, లేదంటే కోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా దానిలో వెళ్ళొచ్చు. కానీ బహిరంగంగా మాట్లాడడం మాత్రం తగదు. మీ అందరికి కూడా ఈ విధంగా మీకు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. 2 కేసులు జరిగినాయి. ఒక ఆర్గనైజేషన్ మీద ఒక సెక్షన్ జరిగింది, రైటింగ్ కేసు. మొన్న 14th ఐ థింక్ 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 14th ఎర్లీ అవర్స్లో జరిగింది. 4 గంటల సమయంలో జరిగింది. ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అటాక్ చేసింది. దానివల్ల వాళ్ళ గ్రూప్ అందరిని గ్యాదర్ చేసుకుని వాళ్ళని కూడా కొట్టడం జరిగింది. అట్టి సందర్భంలో ఒక గ్రూప్కు సంబంధించిన వాళ్ళకు తలకు పెద్ద గాయాలు జరిగినాయి. ఏబీవీపీ సభ్యులు ధర్నా చేస్తుండగా ఎన్ఎస్యూఐ సభ్యులు అడ్డుకున్నారని సమాచారం. ఉద్రిక్తత పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థులు ప్రత్యర్థి వర్గానికి చెందిన 3 గదుల్లోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఏసీపీ జగన్ వివరించారు. దీంతో బాధితులు కూడా ప్రతి దాడికి దిగారు. ఈ ఘర్షణలో 2 విద్యార్థుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 7 విద్యార్థులకు మెజిస్ట్రేట్ బెయిల్ నిరాకరించి రిమాండ్కు పంపారు. మరో 7 స్టేషన్ బెయిల్ మంజూరైంది. విద్యార్థులను జైలుకు పంపాలన్న నిర్ణయం పోలీసులది కాదని, అది పూర్తిగా మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయమని ఏసీపీ జగన్ స్పష్టం చేశారు. తమ 7 సభ్యులను బేషరతుగా విడుదల చేయాలని, దాడికి పాల్పడిన మిగతా వారిని అరెస్టు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన వెనుక రాజకీయ జోక్యం ఉందని ఏబీవీపీ ఆరోపిస్తోంది.